అది ఇప్పుడు మనం సపోజ్ ఇందాక రైట్ రేంజ్ యాక్టివిటీ అని యూజ్ చేసాం కదా. ఇవి రైట్ రేంజ్ యాక్టివిటీ ఏం చేస్తుందంటే ఉన్న డేటాని మామూలు ప్రీవియస్గా ఉన్న డేటాని డిలీట్ చేసి కొత్త డేటా రాస్తుంది మనకి. ఎపెండ్ రేంజ్ అనుకోండి, ఆల్రెడీ ఉన్న డేటాకి ఎపెండ్ చేస్తుంది డేటా. ఇది ఇక్కడ మనం చూడండి, స్టార్టింగ్ సెల్ అనేది ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ ఆల్రెడీ ఎంతైతే డేటా ఉన్నదో దానికి ఎపెండ్ చేస్తుంది డేటా. ఎపెండ్ రేంజ్ యాక్టివిటీ అనేది. ఈ ఎపెండ్ రేంజ్ యాక్టివిటీకి పారామీటర్స్ ఏంటంటే షీట్ నేమ్, ఆ డేటా టేబుల్ పాస్ చేయాలి. ఇక్కడ రైట్ రేంజ్ అనేది ఉన్న డేటా మీద ఓవర్ రైట్ చేసి న్యూ డేటా రాస్తుంది. ఇది ఇక్కడ షీట్ నేమ్ ఇక్కడ వచ్చి వేరియబుల్ ఇవ్వాలి కదా కింద సెకండ్ దాంట్లో. అవుట్పుట్ డిటి అనేది నేను పాస్ చేసేస్తాను ఇక్కడ కూడా. అంటే 2 టైమ్స్ డేటా మన కంటెంట్ రాస్తుంది. ఈ రైట్ రేంజ్ అనేది స్టార్టింగ్ సెల్ ప్రొవైడ్ చేస్తున్నాం మనకంటే ఉన్న డేటాని ఓవర్ రైడ్ చేసి న్యూ డేటా రాస్తుంది. ఒకవేళ మీరు ఉన్న డేటాని న్యూ ఓవర్ రైడ్ చేయకుండా ఉండాలంటే స్టార్టింగ్ సెల్ అనేది కరెక్ట్ గా ప్రొవైడ్ చేయాలి. మీకు ఎగ్జాక్ట్ గా తెలియాలి ముందు ఏ సెల్ నుండి ఏ సెల్ వరకు డేటా ఉన్నదో. ఇంకా అలాంటివి అనేది కొంచెం కష్టం కదా, ఎంతవరకు డేటా ఉందో మనం చెప్పడం. అందుకు ఎపెండ్ రేంజ్ వాడారు అనుకో, ఉన్న డేటాకి ఎపెండ్ అవుతుంది డేటా. నెక్స్ట్ అనేది క్లోజ్ వర్క్ బుక్. ఇప్పుడు ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ని ఇక్కడ మనం ఓపెన్ చేసాం. మళ్ళీ ఎక్సెల్ అప్లికేషన్ క్లోజ్ చేయాలనుకోండి, ఇక్కడ వర్క్ బుక్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ వర్క్ బుక్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాన్ని క్లోజ్ వర్క్ బుక్ లో పెట్టుకున్నాం. ఈ క్లోజ్ వర్క్ బుక్ అనేది ఆఫ్టర్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తర్వాత ఉండాలి. ఇక్కడ ఆ వర్క్ బుక్ వేరియబుల్ని ఇక్కడ క్రియేట్ చేసింది ఇందులో పాస్ చేస్తే ఎక్సెల్ ఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ప్రాపర్గా క్లోజ్ చేయడానికి మనం క్లోజ్ వర్క్ బుక్ యాక్టివిటీ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఒకవేళ రన్ చేసిన తర్వాత ఆ ఫైల్ ఓపెన్ లోనే ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఆ ఫైల్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీస్ లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ వర్క్ బుక్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు. మనకి ఇది అవుట్పుట్ ఇది ఏ టైప్ మనకు తెలియదు. జస్ట్ కంట్రోల్ కే అని పెట్టి వర్క్ బుక్ ఎక్సెల్ అని ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు వేరియబుల్స్ ప్యానెల్లోకి వెళ్తే మనకి వర్క్ బుక్ ఎక్సెల్, ఈ వేరియబుల్ టైప్ అనేది వర్క్ బుక్ అప్లికేషన్. ఇది ui_excel.workbook అప్లికేషన్. ఈ వర్క్ బుక్ వేరియబుల్ అప్లికేషన్ పాత్ని ఇక్కడ నేను ప్రొవైడ్ చేయాలి ఇందులో. అప్పుడు ఎక్సెల్ ఫైల్ అనేది ప్రాపర్గా క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మెయిన్ ఫైల్లో ఉన్న వర్క్ ఫ్లోలో ఉన్న ఎక్సెల్స్ అన్ని క్లోజ్ అవుతాయా? ఓన్లీ ఈ ఎక్సెల్ అనేది, ఈ రైట్ అనేది అవుట్పుట్ రిపోర్ట్ దానికే మనం క్రియేట్ చేసాం వర్క్ బుక్ వేరియబుల్. ఓన్లీ ఈ ఫైలే. ప్రీవియస్ ఇంకో వర్క్ ఫ్లో ఉంది కదా, ఇందులో రీడ్ రేంజ్ ఫైల్, ఈ రీడ్ ఫైల్ ఇది క్లోజ్ ఒకవేళ ఇది సపోజ్ ఈ 2 ఫైల్స్ రన్ అవుతా ఉన్నాయి, మనకి 2 అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ అయ్యి ఉండిపోయాయి. మనం ఓన్లీ ఒకదానికి క్రియేట్ చేసాం కాబట్టి వర్క్ బుక్ వేరియబుల్ ఓన్లీ ఆ ఫైల్ అనేది క్లోజ్ అవుతుంది. మీరు 2 క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు 2 ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ కి 2 వర్క్ బుక్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ క్లోజ్ వర్క్ బుక్ ఎక్సెల్ అనేది ఈ పైన ఉన్న రైట్ రేంజ్ ఉన్న ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ కి ట్యాగ్ అయి ఉంది. అవును, ఓకే, ఓన్లీ ఇది ఒకటే క్లోజ్ అవుతుంది. ఇంకోటి కాపీ షీట్ అంటే ఒక వర్క్ షీట్ నుండి ఉన్న డేటా అంతా వేరే షీట్ కాపీ చేద్దాం అనుకున్నాం. కాపీ షీట్ ఇక్కడ మనం డెస్టినేషన్ ఫైల్ పాత్ ఏదైతే షీట్ నేమ్ కాపీ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్పుట్ షీట్ నేమ్ అంటే ఇప్పుడు అవుట్పుట్ రిపోర్ట్ లో ఉన్న ఏదైతే షీట్ నేమ్ ని వేరే డెస్టినేషన్ ఫైల్ పాత్ డెస్టినేషన్ షీట్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. అందులో కాపీ చేస్తుంది కంటెంట్ అంతా. డెస్టినేషన్ ఫైల్ పాత్ అంటే అక్కడ మనం జస్ట్ లైక్ ఫైల్ మనం పాత్ సెలెక్ట్ చేసుకోవాలా, లేదా లైక్ మనం ఏదైనా విబి స్క్రిప్టింగ్ లాగా కోడింగ్ ఏదైనా ఇవ్వాలా? ఏం లేదు, జస్ట్ ఫైల్ పాత్ ని డబుల్ కోట్స్ లో ప్రొవైడ్ చేయడం. ఈ పైన ఉంది కదా ఈ పాత్ అంతా, అదంతా ప్రొవైడ్ అదే పాత్ని డబుల్ కోట్స్ లో ఇవ్వాలి. ఎక్కడైతే స్ట్రింగ్ అనేది ఉన్నదో ప్రతి స్ట్రింగ్ అని ఉన్న దగ్గర అన్నట్లో డబుల్ కోట్స్ లోనే ఇవ్వాలి వాల్యూ అనేది మనం. ఓకే, మళ్ళీ షీట్ నేమ్ ప్రొవైడ్ చేయాలి మీరు. ఒకవేళ మీరు షీట్ నేమ్ అనేది ఎంటీగా వదిలేస్తే అదే డిఫాల్ట్ గా ఏదో ఒక షీట్ నేమ్ క్రియేట్ చేసి అందులో డేటా కంటెంట్ రాస్తుంది. డిలీట్ రేంజ్. సార్ ఇక్కడ చిన్న డౌటే, ఏదో ఒక దాని ప్రాపర్టీస్ ఓపెన్ చేయరా, ఏదైనా పర్లేదు, జస్ట్ ప్రాపర్టీ ప్యానల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఈ ఉన్న అన్ని వాటిలో ఏది మ్యాండేటరీ ఫీల్డ్ అనేది ఎలా తెలుస్తుంది? మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం డిలీట్ రేంజ్ అని ఉంది కదా, మీరు దీనిలోకి ఇప్పుడు దీనికి ఇంకా నేను ప్రాపర్టీస్ ఏం ప్రొవైడ్ చేయలేదు. నేను
ఇక్కడ నాకు external అర్థమైంది. కాకపోతే చూడగానే తెలీదు. మనం ఎర్రర్‌ని ఎతికితే ఎర్రర్‌కి లేకుండా నాకు చూస్తే తెలియాలి. ఇప్పుడు చాలా మట్టుకు చూసారా మీరు ఎప్పుడైనా ఏదైనా స్టార్ మార్క్ ఉంటది. స్టార్ మార్క్ ఉందంటే ఇట్ షుడ్ బి మ్యాండేటరీ ఫిట్. ఇక్కడ స్టార్ మార్కులు ఉండవు. ఇప్పుడు నేను డిలీట్ రేంజ్ అనేది జస్ట్ ఇప్పుడే డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. దీని మీదకి వెళ్తే వాల్యూ ఆఫ్ ద రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ రేంజ్ వాజ్ నాట్ సప్లైడ్. ఇప్పుడు నేను ఆ రేంజ్కి వెళ్తే ఇక్కడ రేంజ్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ ఈ రేంజ్ అనేది మ్యాండేటరీ. ఇది ప్రొవైడ్ చేస్తేనే మనకి ఇక్కడ ఎర్రర్ పోతుంది మనకి. అంటే అది ఓన్లీ మ్యాండేటరీ. అర్థమైంది. అంటే ఇక్కడ ఈ స్టార్ ఎర్రర్ అనేది మెసేజ్ ఉంటుంది. చదువుకుని అండర్‌స్టాండ్ చేసుకుని వెళ్ళవలసిందే గానీ వేరే అదర్ ఆప్షన్ డైరెక్ట్ విజిబిలిటీ లేదు మనకి. అవును. ఓకేనండి. ప్లీజ్. అంటే ఇక్కడ మామూలు మీరు ఆ వాల్యూ ఇక్కడ రీడ్ చేస్తే వాల్యూ ఆఫ్ ద రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ రేంజ్ వాజ్ నాట్ సప్లైడ్. రేంజ్ అనేది ఒక ప్రాపర్టీ ఇక్కడ దానికి. లేదు అర్థమైంది. అంతేగాని మనకి ఇక్కడ స్టార్స్ గట్టా ఉండదు ఇందులో. ఏది మ్యాండేటరీ. డిలీట్ రేంజ్ అనేది ఫర్ సపోజ్ ఒక రేంజ్ నుండి సర్టెన్ రేంజ్ మీరు ఎక్సెల్ నుండి ఫైల్ నుండి డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు వాడుతారు డిలీట్ రేంజ్ అనేది. ఇక్కడ అదే షీట్ నేమ్ ప్రొవైడ్ చేయాలి, ఆ రేంజ్ ప్రొవైడ్ చేయాలి. చేసిన తర్వాత షిఫ్ట్ సెల్స్, ఆ తర్వాత ఉన్న డేటాని పైకి అప్ చేద్దాం అనుకున్న షిఫ్ట్ అప్, షిఫ్ట్ లెఫ్ట్, ఎంటైర్ రో, ఎంటైర్ కాలం, ఈ కరస్పాండింగ్ ఏవైనా ప్రాపర్టీస్. అంటే లైక్ ఒక స్పెసిఫిక్ రేంజ్ మనం డిలీట్ చేసిన తర్వాత ఆ మిగతా డేటాని పైకి అలా రావాలనుకున్నప్పుడు ఇది వాడుకుంటాం షిఫ్ట్ ఆప్షన్ అనేది. సెల్స్ అనేది చెక్ చేసుకొని అప్పుడు ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకోవాలి మీరు. ఒకవేళ ఏం చెప్పకపోయారు అనుకోండి, ఆ డిలీట్ అనేది రేంజ్ అయిపోయి అదంతా బ్లాంక్ గా ఉండిపోతుంది. నెక్స్ట్ ఇంకా డేటా ఉంటుంది మనకి. ఓకే, అర్థమైంది పాయింట్. అర్థమైంది. ఫర్ సపోజ్ ఇందులోనే A2 నుండి ఇది C2 వరకు డిలీట్ చేశాను. అప్పుడు ఇది ఓన్లీ ఒక రో డిలీట్ చేశాను ఈ రేంజ్ అనేది. అప్పుడు ఇది బ్లాంక్ గా ఉండిపోయి నెక్స్ట్ ఇక్కడ డేటా ఉంటుంది. అదే అక్కడ షిఫ్ట్ సెల్ పెట్టి ఆ షిఫ్ట్ అప్ అని పెట్టారు అనుకోండి, ఈ డేటా రిలీట్ అయిన తర్వాత ఈ రిమైనింగ్ డేటా అంతా ఒక సెల్ పైకి వస్తాయి. ఓకే, అది డిలీట్ రేంజ్. ఇప్పుడు డిలీట్ రేంజ్ కి మనం ఎక్కడ ఇస్తాం అది రేంజ్ బేసికల్ గా? డిలీట్ రేంజ్ ఇదో ఈ ప్రాపర్టీస్ లోకి వెళ్తే ఇక్కడ రేంజ్ అని ఉంది చూడండి. అక్కడ సెమికోలన్ లో మనం సెల్ A1 to C3 అని పెట్టేస్తే సరిపోతుంది. A1 కోలన్ C3 ఓకే, C3 సెమికోలన్ ఇవ్వాలి. అదే మామూలు అదర్ రీడ్ రేంజ్ దగ్గర రైట్ రేంజ్ దగ్గర ఎలా ప్రొవైడ్ చేస్తుందో సేమ్ అదే విధంగా రేంజ్. ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అనేది మనం ఆల్రెడీ చూసాం. గెట్ సెల్ కలర్, ఫర్ సపోజ్ ఎక్సెల్ ఫైల్ లో పెద్ద కొన్ని సెల్స్ కి మన కలర్స్ ఉన్నాయి, ఆ సెల్ కలర్ రీడ్ చేద్దాం అనుకున్నప్పుడు గెట్ సెల్ కలర్. ఇక్కడ సేమ్ దీని పారామీటర్స్ ఏంటంటే షీట్ నేమ్, ఆ సెల్ నేమ్, ఏదైతే వాల్యూ సెల్ రేంజ్ ప్రొవైడ్ చేస్తే ఆ కలర్ అనేది వస్తుంది. కలర్ అనేది అవుట్పుట్ టైప్ అనేది సిస్టమ్ డాట్ డ్రాయింగ్ డాట్ కలర్. కలర్ కి వాల్యూ ఎలా ఇస్తాం? వాల్యూ మనకి ఇది చూడండి, ఒక సెట్ రేంజ్ కలర్. సపోజ్ నేను పర్టికులర్ సెల్ కి కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను, సెట్ రేంజ్ కలర్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేయాలి. ఏదైతే రేంజ్ కి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నామో షీట్ నేమ్, ఈ కలర్ లోకి వెళ్ళి ఆ టైప్ అనేది చెప్పాను కదా, సిస్టమ్ డాట్ డ్రాయింగ్ డాట్ కలర్. సిస్టమ్ డాట్ డ్రాయింగ్ అని టైప్ చేసి డాట్ పెడితే కలర్ డాట్ మనకు మొత్తం ఉన్నాయి అవైలబుల్ కలర్స్ అన్ని ఇక్కడ వస్తాయి మామూలు లిస్ట్. ఏ కలర్ కావాలంటే కలర్ అప్లై చేసుకోవచ్చు. ఈ మెథడ్ ఈ ముందు మీకు తెలియాలి, మామూలు నాకు ముందే కొంచెం తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ గా టైప్ చేశాను. మీరు ఇక్కడ మామూలుగా హెచ్ ఓవర్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది మామూలు ప్రాపర్టీ. ఫర్ సపోజ్ ఇది మీకు తెలియదు, మామూలుగా సిస్టమ్ డాట్ డ్రాయింగ్ డాట్ కలర్ ఫర్ ద స్పెసిఫైడ్ సెల్ అని చూపిస్తుంది చూడండి అక్కడ. అర్థమైందండి. ఓకే, డైరెక్ట్ ఇదే చూపించేస్తుంది. డైరెక్ట్ గా వాళ్ళు యాడ్ చేశారు మామూలు సిస్టమ్ డాట్ డ్రాయింగ్ డాట్ కలర్ డాట్ అని పెట్టి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఆ సెల్ పర్టికులర్ సెల్ కైనా అప్లై చేసుకోవచ్చు, పర్టికులర్ రేంజ్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు మనం. సూపర్. అది ఇప్పుడు నేను సింగిల్ కోడ్స్ లో జస్ట్ A3 అని ఇచ్చాను అనుకోండి, ఓన్లీ సింగిల్ సెల్ కి అప్లై అవుతుంది. ఫర్ సపోజ్ మీరు మల్టిపుల్ సెల్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి,
ఇలా ఇచ్చుకుంటారు, రేంజ్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మొత్తం ఆ కలర్స్ దాని అంతటికి ఆ ప్రొవైడ్ చేసిన కలర్ అనేది అప్లై అవుతుంది. ఓకే. ఓకే, నేను కలర్ దగ్గర ఇది రేంజ్ ప్రొవైడ్ చేస్తాను, అందుకే ఈ రేంజ్ దగ్గర ప్రొవైడ్ చేయాలి, కలర్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలి, ఏదైతే కలర్ అప్లై. అర్థమైంది. గెట్ సెల్ కలర్ అనేది అది ఏదైతే కలర్ మనం అప్లై చేసామో ఆ కలర్ రీడ్ చేయడానికి, ఆ కలర్ ఏంటో తెలుసుకోవడానికి గెట్ సెల్ కలర్. అది వేరియబుల్, అవుట్పుట్ వేరియబుల్ ఏమొస్తుందండి? ఇప్పుడు మీకు సపోజ్ దీనికి వేరియబుల్ ఏమొస్తుందో మీకు తెలియదు, కంట్రోల్ కే షార్ట్ కట్ కి ఇలాంటివన్నీ ఈ యాక్టివిటీస్ అన్నిటికీ అవుట్పుట్ అనేది డిఫాల్ట్ గా క్రియేట్ చేసుకుంటది దానికి రిక్వైర్డ్ టైప్ అనేది. అదే ఓకే. గెట్ కలర్ అని కొట్టి ఒకసారి ఎంటర్ కొట్టండి, వేరియబుల్స్ లో ఏముందో చూద్దాం. ఏదైనా పర్లేదు, జస్ట్ అదే సిస్టమ్ డాట్ డ్రాయింగ్ డాట్ కలర్ అండి. ఓ అలాగే వస్తుందా? సిస్టమ్ డాట్ డ్రాయింగ్ డాట్ కలర్. ఓన్లీ కలర్ అని వచ్చింది అంతే. ఓకే ఓకే, సరే అండి. అంటే ఇప్పుడు కలర్ అని దాంట్లో వస్తుంది, స్ట్రింగ్ అనుకోండి, స్ట్రింగ్ అనేది సిస్టమ్ కి సబ్ స్ట్రింగ్, అది సబ్ మెథడ్. అది కలర్ అనేది కూడా సిస్టమ్ డాట్ డ్రాయింగ్ డాట్ కలర్ కి అందులో మెథడ్. అది ఇది వేరియబుల్ టైప్. ఓకే ఓకే. సపోజ్ ఇప్పుడు నేను ఈ వేరియబుల్స్ ప్యాన్ లోకి వెళ్తే మల్టిపుల్, సపోజ్ చాలా వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ నాకు. ఇక్కడ ఇందులో మనం ఏవి యూజ్ చేస్తున్నాం ఏవి యూజ్ చేయలేదు మామూలు చెక్ చేసుకోవాలంటే ప్రతి దానికి చెక్ చేసుకోవాలి. అదే ఇక్కడ రిమూవ్ అన్యూజ్డ్ వేరియబుల్స్ అని ఉన్నదాన్ని క్లిక్ చేశాను అనుకోండి, మొత్తం అందులో అన్యూజ్డ్ వేరియబుల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే కూల్. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయాక ఇది చేసుకోవడం బెటర్. చేసుకోండి. ఇప్పుడు చూసాను ఓన్లీ అవుట్పుట్ డిటి వర్క్ బుక్ ఎక్సెల్ అనేది ఇప్పుడు యాక్టివిటీస్ కొన్నా, ఇంకా రిమైనింగ్ అన్ని డిలీట్ చేస్తాను కదా నేను, ఆ వేరియబుల్స్ అన్ని ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఇక్కడ షార్ట్ కట్ ఇది, రిమూవ్ అన్యూజ్డ్ వేరియబుల్స్. పర్టికులర్ రీడ్ రో అంటే పర్టికులర్ రోని రీడ్ చేయడానికి. రీడ్ రేంజ్ అనేది ఆల్రెడీ చూసాం మనం. రీడ్ సెల్ ఫార్ములా, ఇప్పుడు ఏమైనా కొన్ని సెల్ ఫార్ములాస్ ఉంటాయి కదా ఎక్సెల్లో సెల్స్కి, ఆ ఫార్ములాస్ రీడ్ చేయాలనుకుంటే రీడ్ సెల్ ఫార్ములా యాక్టివిటీ యూజ్ చేయొచ్చు. రీడ్ సెల్ అనేది ఆల్రెడీ మనం చూసాం, ఏదైనా పర్టికులర్ సెల్ నుండి వాల్యూ రీడ్ చేద్దాం అనుకుంటే. అంటే అదే ఫార్ములా వేరే సెల్ కి వాడాలనుకుంటే ఇలాగ రీడ్ సెల్ ఫార్ములా వాడి వేరే సెల్స్ కి అప్లై చేయొచ్చు మనం. అవును. ఓకే. గెట్ వర్క్ బుక్ షీట్స్, మొత్తం ఆ ఎక్సెల్ ఫైల్లో ఉన్న నెంబర్ ఆఫ్ షీట్స్ అన్ని రీడ్ చేసుకొని ఒక ఓన్లీ షీట్ నేమ్స్ ఇక్కడ సేవ్ అయి ఉంటాయి వేరియబుల్లో. దీని అవుట్పుట్ అనేది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్, అంటే మల్టిపుల్ షీట్స్ ఉండొచ్చు కదా మనకి, అంటే అరే ఇది. అర్థమైంది. అదే ఒక సింగిల్ షీట్ రీడ్ చేద్దాం, గెట్ వర్క్ బుక్ షీట్, ఇది అనేది స్ట్రింగ్ ఉంటుంది. ఇండెక్స్ ప్రొవైడ్ చేసుకోవడం, ఇండెక్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. 0 is nothing but first whatever 0 will be sheet 2, sheet 3 will be 1, sheet 1 will be 2, like that index. అండ్ ఇక్కడ ఇందులో చూసుకుంటే స్ట్రింగ్ అని ఉన్నది, అంటే సింగిల్ సెల్ కాబట్టి స్ట్రింగ్ అని ఉన్నది. ఇక్కడ మల్టిపుల్ షీట్స్ నేమ్స్ వస్తాయి కాబట్టి అరే ఉంది, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని ఉంది. టైప్ అవుట్పుట్ టైప్ అనేది. గణేష్ అర్థమైందిగా మీకు ఇది? అర్థమైంది. వర్క్ బుక్ షీట్స్ అంటే మల్టిపుల్ షీట్స్ రీడ్ చేసుకోవడానికి, షీట్ ఓన్లీ షీట్ నేమ్స్, కంటెంట్ కాదు. ఇప్పుడు మామూలు వర్క్ బుక్ షీట్స్ మల్టిపుల్ షీట్స్ అన్నప్పుడు అక్కడ మనం లిస్ట్ అదే ఎర్రేస్ ఇస్తాం కదా, లిస్ట్ ఆఫ్ ఎర్రేస్ అలాగా. సో అక్కడ మనం అంటే స్పెసిఫిక్ గా సెమికోలన్ లో 0 అని మెన్షన్ చేస్తే అప్పుడు ఫస్ట్ నుంచి రీడ్ అవుతుంది, 1 అని మెన్షన్ చేస్తే అలానా? అలా కాదు. ఇప్పుడు నాకు మామూలుగా ఒక ఎక్సెల్ ఫైల్లో మనకి యూజర్ మామూలుగా వచ్చింది మనకి, అందులో మనకి ఎన్ని షీట్స్ ఉన్నాయో తెలియదు మనకి. ఈ గెట్ వర్క్ బుక్ షీట్స్ అని వాడి మనం మొత్తం ఉన్న షీట్స్ అన్ని చేసుకొని ఒక అరే వాల్యూలో క్రియేట్ చేసుకున్నాం, స్టోర్ చేసుకున్నాం ఆ షీట్ నేమ్స్ అన్ని. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఉండండి, మల్టిపుల్ షీట్స్ చెప్తున్నాను ఫస్ట్. ఇంకా గెట్ వర్క్ బుక్ షీట్, ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, అరే అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ షీట్ నేమ్స్ అందులో ఉంటాయి. దాని తర్వాత ఒక ఫర్ ఈచ్ లూప్ పెట్టుకొని రీడ్ రేంజ్ అని పెట్టి 1 by 1 షీట్ నేమ్ రీడ్ చేసుకోవడమే. ఓకే, అదే అంటే నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ఎలా ఇస్తాం అనేది, ఇక్కడ ఈ షీట్స్ దాంట్లో అదే మీరు ఇప్పుడు ఇందులో
మనం ఎలా మెన్షన్ చేయాలి అనేది? కంట్రోల్‌కే మామూలుగా ఆ! అరే ఆఫ్ షీట్స్ అని పెట్టాను. ఒక వేరియబుల్ పెట్టాను. ఓకే. ఓకే. ఇప్పుడు ఆ వేరియబుల్ ప్యానెల్‌లోకెళ్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని క్రియేట్ చేసింది మనకి. ఓకే. ఇప్పుడు దీని తర్వాత ఒక లూప్ పెట్టుకోవాలి. అంటే నేను 1 బై 1 షీట్ ఇప్పుడు రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. మన అల్టిమేట్ గోల్ అంటే ఎన్ని షీట్స్ ఉన్నాయో మనకి ఎక్సెల్ ఫైల్‌లో మనకు తెలీదు. ఇప్పుడు ఫర్ ఈచ్ రీచ్. పెట్టుకొని ఈ అవుట్ అరేని ఇక్కడ పాస్ చేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ రీడ్ రేంజ్ అని పెట్టుకొని 1 బై 1 షీట్ డేటా కంటెంట్ రీడ్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ చేంజ్ చేయాలి ప్రాపర్టీస్లోకి. ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉంది కదా. ఇప్పుడు మామూలుగా ఈ ఎక్సెల్ ఈ రైట్ రేంజ్ అని తీసేయండి మామూలుగా. ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎక్సెల్ అప్లికేషన్స్ ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకున్నాం. అందులో మనకి ఎన్ని షీట్ నేమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. గెట్ వర్క్ బుక్ షీట్స్ అని పెట్టి మొత్తం అందులో ఉన్న షీట్ నేమ్స్ అన్ని ఒక అరే ఆఫ్ స్టోర్ వాల్యూలో సేవ్ చేసుకున్నాం, అరే ఆఫ్ వేరియబుల్లో. ఇప్పుడు ఫర్ ఈచ్ లో పెట్టుకొని ఆ అరే ఆఫ్ షీట్స్ ఇక్కడ పాస్ చేశాను. ఇప్పుడు 1 బై 1 షీట్ రీడ్ అవుతుంది ఇక్కడ మనకి. అంటే మొత్తం ఫర్ సపోజ్ అందులో ఆ ఎక్సెల్ ఫైల్లో మనకి 5 షీట్స్ ఉన్నాయనుకోండి, 5 షీట్స్ ఆఫ్ డేటా ఇక్కడ రీడ్ అవుతుంది మనకి 1 బై 1. రీడ్ రేంజ్ ఐటమ్ అని ఇచ్చారు కదా, అది ఐటమ్ అనేది ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఐటమ్ ఓకే. తీసి సారీ. షీట్ అని పెట్టుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా షీట్ నేమ్ చేంజ్ అవుతుంది. ఓకే. ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఇక్కడ వస్తుంది. అర్థమైంది. ఇది గెట్ వర్క్ బుక్ షీట్స్. అదే ఓన్లీ సింగిల్ షీటే మనం రీడ్ చేద్దాం అనుకుంటున్నాము. అప్పుడు గెట్ వర్క్ బుక్ షీట్ అని పెట్టి యూజ్ చేసుకొని ఓన్లీ ఒక షీటే రీడ్ చేస్తుంది. ఇక్కడ మనకి షీట్ నేమ్ తెలియదు కదా, మన ఇండెక్స్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ 0 ఇండెక్స్ అంటే ఫస్ట్ షీట్, 1 అంటే సెకండ్ షీట్, అలాగా దాన్ని అక్కడ అవుట్పుట్ లో క్రియేట్ చేసుకొని డైరెక్ట్ గా రీడ్ రేంజ్ లో ఈ వచ్చిన ఇక్కడ సేవ్ చేసిన వేరియబుల్ ని పాస్ చేయడం రీడ్ రేంజ్. అప్పుడు మనం ఫర్ ఈచ్ వాడక్కర్లేదు కదా ఇంకా. ఫర్ ఈచ్ ఓన్లీ సింగిల్ షీటే కదా. ఓన్లీ అదే మల్టిపుల్స్ ఉన్నాయంటే అప్పుడు ఫర్ ఈచ్ వాడాలి మనం ఐటరేట్ చేయడానికి. లూప్ సింగిల్ షీట్ అయినప్పుడు ఇంకా మనకు ఫర్ ఈచ్ అవసరం లేదు. డౌట్స్ ఉన్నాయా ఇంకా? మనకి ఎక్సెల్ లోనే ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి కంపేర్ టు వర్క్ బుక్. వర్క్ బుక్ లో మనకి అన్ని అవైలబుల్ ఉండవు మనకి. ఓకే. మీరు అక్కడ వర్క్ బుక్ అని టైప్ చేస్తే ఓన్లీ మనకి ఇవే అవైలబుల్లో ఉన్నాయి. ఎపెండ్ రేంజ్, గెట్ టేబుల్ రేంజ్, రీడ్ సెల్ ఫార్ములా, రీడ్ ద కాలమ్, రీడ్ రేంజ్. మనం ఏ యాక్టివిటీ ఏం తెలుసుకోద్దాం అనుకుని జస్ట్ హెచ్ ఓవర్ చేస్తే మనకి అక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. రైట్స్ ద డేటా ఫ్రమ్ ఏ డేటా టేబుల్. ఈ డేటా టేబుల్ అనేది మనం 1 బై 1 రో ఐటరేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫర్ ఈచ్ రో అనేది వాడుతాం. ఫర్ ఈచ్ రో యాక్టివిటీ ఓన్లీ డేటా టేబుల్ని ఉన్న డేటాని ఐటరేట్ చేద్దాం అనుకున్న 1 బై 1 రో చేద్దాం అన్నప్పుడు ఫర్ ఈచ్ రో. ఇంకా రిమైనింగ్ అదర్ దెన్ డేటా టేబుల్ ఏవైనా ఐటరేట్ చేద్దాం అన్నప్పుడు ఫర్ ఈచ్ యాక్టివిటీ యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ ఫర్ ఈచ్ రో అనేది ఓన్లీ డేటా టేబుల్ని ఐటరేట్ చేయడానికి ఫర్ ఈచ్ రో అనేది. ఇంకా రిమైనింగ్ అదర్ దెన్ డేటా టేబుల్ ఏవి ఉన్నా మనం ఫర్ ఈచ్ యాక్టివిటీని యూజ్ చేస్తాం. మామూలుగా ఇంటర్వ్యూస్లో అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ ఈచ్ రో యాక్టివిటీ అండ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ. ఫర్ ఈచ్ రో అనేది డేటా టేబుల్ ఐటరేట్ చేయడానికి, ఫర్ ఈచ్ అనేది ఇంకా అదర్ దెన్ అరే ఆఫ్ స్ట్రింగ్, లిస్ట్ ఆఫ్ వాల్యూస్, ఎనీథింగ్ వీ కెన్ ఐటరేట్ ఇట్ యూజింగ్ ఫర్ ఈచ్ రో. ఫర్ ఈచ్ ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైందండి. గణేష్ మీకు? అర్థమైంది. ఓన్లీ గుర్తుపెట్టుకోండి, ఫర్ ఈచ్ రో అనేది డేటా టేబుల్ అంతే. ఇప్పుడు మనం ఒక సెల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మార్క్స్ ఏవో ఉన్నాయి, నేను పర్సంటేజ్ అనేది ఏదో ఫిల్ చేయాలి. ఆ రీడ్ చేయడం, ఫిల్ చేయడం, పర్టికులర్ సెల్లో పర్టికులర్ కాలంలో ఫిల్ చేయడం, ఇవన్నీ ఎలాగండి? సపోజ్ ఇది మనకి డేటా, ఇందులో ఉన్న ఫర్ సపోజ్ పార్షియల్ వెయిట్ అని మామూలు ఒక టాస్క్ మీకు ఇంతకు ముందు ఒకసారి ఇచ్చాను కదా.
వెయిట్ గ్రేటర్ దాన్ అయితే ఇది వచ్చి ఇక్కడ ఇలా ఫిల్ అయ్యేటట్టుగా మనం కాస్ట్ అని పెట్టండి, లేకపోతే కాస్ట్ వెయిట్ గ్రేటర్ దాన్ 15 అయితే ఇంత ప్రైస్ అలా వచ్చేటట్టుగా మనం చెయ్యాలంటే ఒక అప్లికేషన్ ఎంత యూస్ కేసు అందులో పెట్టి దీనికి ఎంత అవుతుంది ఫండింగ్ రోలో మనం ప్రొవైడ్ చేయాలి, దాన్ని ఎంటర్ చేయాలి. అది ఓకే. అంటే దీనికి మనం డైరెక్ట్ వితౌట్ యూజింగ్ బిల్డ్ డేటా టేబుల్ అనేది వాడకుండానే చేస్తామా, అది యూజ్ చెయ్యాలా ఏంటని? బిల్డ్ డేటా టేబుల్ యూజ్ చేయాలి. ఇక్కడ సపోజ్ పార్సిల్ మనకి ఆ ఇన్పుట్ షీట్ నేమ్ ఇచ్చాను, రీడ్ రేంజ్ వాడాను ఇక్కడ. అంటే ఇప్పుడు మొత్తం ఈ 4 రోస్ ఈ 4 కాలమ్స్ ఆఫ్ డేటా మనకు వస్తుంది ఇందులో. లేకపోతే ఇది కాదు, మామూలు సింపుల్ డేటా ఇంకా అప్లికేషన్లోకి వెళ్ళాలి. జస్ట్ ఏదో ఒక స్టూడెంట్ మార్క్స్ ఏదో తీసుకోండి, ఈజీగా ఉంటుంది. స్టూడెంట్ నేమ్ ఇది ఎంత అయితే గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి అలా ఇచ్చేయండి, లేకపోతే అయిపోయింది అంతే. మనకు 3 ఉన్నాయి మామూలుగా నేమ్. చాలు. ఇప్పుడు మామూలుగా బిలో 35 వస్తే ఫెయిల్ అయినట్టు రిజల్ట్ రాయాలి, అబోవ్ 35 వచ్చిందంటే ఇది పాస్ అయినట్టు పెట్టాలి మనం ఇందులో. యూజ్ కేసు మామూలుగా షీట్ 4 కదా, ఫస్ట్ మనం ఇక్కడ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ పెట్టుకొని షీట్ 4 అనేది ప్రొవైడ్ చేస్తాం. రేంజ్ షీట్ నేమ్ ఇక్కడ ఎంటీ పెడుతున్నాను కాబట్టి మామూలుగా మొత్తం డేటా ఎంతవరకు ఉందో అంతా రీడ్ చేసుకుంటుంది. దీని తర్వాత ఫర్ ఈచ్ రో పెట్టుకుంటా, అంటే 1 by 1 రో దీనికి వచ్చిన అవుట్పుట్ అనేది డేటా టేబుల్ కదా. అవునండి. ఇక్కడ నేను దీన్ని ఇంకా ఓన్లీ విత్ ఇన్ ద వర్క్ ఫ్లో చేస్తాం అనుకున్నాను కాబట్టి కన్వర్ట్ టు వేరియబుల్, ఆర్గ్యుమెంట్ ని వేరియబుల్ కింద కన్వర్ట్ చేస్తాను. ఓకే, అది వేరియబుల్ దాంట్లోకి వెళ్ళిపోయింది. ఓకే. ఇంకా వేరియబుల్స్కి అయితే ఇంకా అవుట్ ఇన్ డైరెక్షన్ ఉండవు కాబట్టి నేను అందుకే రీనేమ్ చేశాను జస్ట్ దాన్ని. ఓన్లీ అవుట్పుట్ డిటి అని ఇక్కడ అవుట్పుట్ డిటి అని పెడుతున్నాను ఇక్కడ. అంటే ఇప్పుడు ఇందులో రీడ్ చేసిన డేటా 1 by 1 రో ఐటరేట్ చేయాలి మనం. ఇప్పుడు రో అనేది 1 by 1 రో మామూలుగా. ఇప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాను, అంటే ఇప్పుడు చెక్ చేయాలి మనం కండిషన్. ఆ షీట్ నేమ్ ఏంటిది, మార్క్స్ కదా. రో ఆఫ్ ఇక్కడ మనం ఇండెక్స్ అయినా కాలం నేమ్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే ఇండెక్స్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు మనం. నేను ఇక్కడ కాలం నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను, రో ఆఫ్ మార్క్స్ డాట్ స్ట్రింగ్. ఇక్కడ మనకి ఇది ఇంటీజర్ కదా మనం టైప్, దీన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి స్ట్రింగ్ ని. ఫస్ట్ సి ఇంట్ అనేది స్ట్రింగ్ ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే. లెస్ దెన్ 35. ఓకే. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. లెస్ దెన్ పెడాలి. ఇక్కడ చూడండి, రో ఆఫ్ మార్క్స్ డాట్ టు స్ట్రింగ్. ఇది నేమ్ అనేది కామన్, మామూలుగా డాట్ టు స్ట్రింగ్ కింద మనం ఫస్ట్ చేసుకోవాలి. ఇక్కడ 35 అనేది నెంబర్స్ కదా, అందుకు ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెంబర్ని స్ట్రింగ్ ఏమో ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే సిఇంట్ అనే మెథడ్ వాడాలి మనం. అంటే డిఫాల్ట్ గా ఎక్సెల్ లో ఉండేవన్నీ స్ట్రింగ్స్ ఉంటాయి అంతే కదా. ఇది నేమింగ్ కన్వర్షన్ అనేది రో ఆఫ్ కాలమ్ నేమ్ డాట్ టు స్ట్రింగ్. అది లేకపోతే 0 ఏదైనా వాడుకోవచ్చు మనం. అంటే 0 అంటే ఫస్ట్ కాలమ్ రీడ్ చేస్తుంది. అప్పుడైనా టు స్ట్రింగ్ వాడవలసిందే. అప్పుడైనా టు స్ట్రింగ్ అనేది వాడాల్సిందే. ఓకేనండి. గణేష్ మీకు అర్థమైంది ఇది సింటాక్స్? ఇప్పుడు సి ఇంట్ అనేది అది ఇంటీజర్ కాబట్టి అది ఇంటీజర్ వాల్యూని రో అంటే ఏ రోలో మార్క్స్ ఉన్న రోలో కాబట్టి ఆ ఇంటీజర్ వాల్యూని మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ యొక్క వేరే ఇది వాడతాం. ఈ యొక్క లేదు
ఈ రో సార్ ఎక్సెల్ ఓపెన్ చేయండి అడిగి అర్థమవుతుంది ఒకసారి. ముక్కులు ఇక్కడ ఇప్పుడు ఎక్సెల్ మార్క్స్ లో లో నీకు కనపడుతున్న నెంబర్లు కూడా స్ట్రింగ్ కిందే తీసుకుంటాది అప్లికేషన్. ఓకే ఓకే ఆ స్ట్రింగ్ ని నువ్వు నెంబర్స్ కింద మారుస్తున్నావు ఇప్పుడు. ఓకే. సో దీని స్ట్రింగ్ కింద ఉండే ఇప్పుడు ఎక్సెల్‌లో రీడ్ చేసేటప్పుడు ఇది స్ట్రింగ్ కింద ఉండడం వల్ల అది ఇంటీజర్ అని తెలుసుకోవడం కోసం ఎండింగ్‌లో మనం సి ఇంట్ అని వాడాం. అంటే ఇప్పుడు మనం దానివల్ల అది ఇంటిజర్ కింద నెంబర్స్ కదా 75 55 అనే నెంబర్స్ కదా, అవి స్ట్రింగ్స్ కాదు కదా. అవును. ఆ సిఇంట్ అనే మెథడ్ అవును. వాడి దాన్ని స్ట్రింగ్ నేమో ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సిఇంట్ అనేది కన్వర్ట్ ఇంటిజర్ వాట్ ఎవర్ స్ట్రింగ్ ఇస్ అర్థమైంది. ఇప్పుడు లెస్ దెన్ 35 ఉందనుకోండి, హ్మ్. ఇక్కడ ఒక అసైన్ యాక్టివిటీస్ తీసుకుంటాను. ఇందులో ఇక్కడ అసైన్ యాక్టివిటీ రో ఆఫ్ మనకి కాలం ఏంటది, ఈ కాలం అనేది రిజల్ట్ కదా. రో ఆఫ్ రిజల్ట్ పెట్టుకున్నాను. ఒకవేళ అది రిజల్ట్ లెస్ దాన్ 35 ఉన్నారనుకోండి, వాళ్ళు ఫెయిల్ అయినట్టు. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ కండిషన్ లోకి వస్తుంది, అంటే వాడు పాస్ అయినట్టు. అక్కడ ఈ కండిషన్ అర్థమైంది ఇక్కడ. అర్థమైంది. ఒకవేళ లెస్ దాన్ 35 ఉన్నారనుకోండి, అంటే వాళ్ళకి మార్క్స్ లెస్ దాన్ 35 వచ్చాయంటే ఆ రిజల్ట్ లో మనం ఫెయిల్ అనేది అసైన్ చేస్తున్నాం. ఒకవేళ రిజల్ట్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ కండిషన్ లోకి వస్తుంది, అంటే వాళ్ళకి గ్రేటర్ దాన్ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ 35 ఉన్నాయి, అప్పుడు వాడు పాస్ అయినట్టు. అది పాస్ అనేది అసైన్ చేస్తాం. అర్థమైంది. ఇదంతా అయిన తర్వాత ఫర్ ఈచ్ రో, దీని తర్వాత రైట్ రేంజ్ పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు ఆ కంటెంట్ మనం రాయాలి కదా ఎక్సెల్లోనే. అవును. సెల్ అనేది A1, అవుట్పుట్ DT అంతా మొత్తం డేటా ఉన్నది మనకి అవుట్పుట్ డేటాలోనే ఉన్నది, ఆ డేటా టేబుల్ అంతా. అర్థమైంది. యాడ్ హెడర్స్, మనకి హెడర్స్ ఉన్నాయి ఫస్ట్ లైన్. ఓకే. రైట్ అనేది మీరు అదే షీట్ లో ఆ సెల్ లో రాస్తున్నారా లేకపోతే సెపరేట్ షీట్ రాస్తున్నారా? సేమ్ షీట్ లోనే. ఇక్కడ షీట్ 4 ఉంది కదా, ఇక్కడ షీట్ 4 సారీ, ఇక్కడ షీట్ 4 అని ప్రొవైడ్ చేయాలి. మనం ఇప్పుడు అదే ఫర్ ఈచ్ లో కూడా రాసేయచ్చు కదా. అదే ఫర్ ఈచ్ లో రాసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ అసైన్ తీసుకున్నాను, రాసేసుకోవచ్చు కదా కావాలంటే. లేకపోతే ఇప్పుడు మరి ఇక్కడ ఇదేంటి చేయాలంటే రైట్ సెల్ పెట్టుకొని ఇంకో కండిషన్ పెట్టుకోవాలి. మీరు రైట్ సెల్ అని పెట్టి సెల్ రేంజ్ ని ఇంక్రిమెంట్ చేస్తూ ఉండాలి మీరు. ఇదైతే సింపుల్ గా మామూలు సేమ్ దాంట్లోనే చేస్తున్నాం కాబట్టి జస్ట్ రో ఆఫ్ దట్ కాలం నేమ్. ఇక్కడ డాట్ టు స్ట్రింగ్ అని అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ వాల్యూని తీసుకున్నప్పుడే డాట్ టు స్ట్రింగ్ అని వాడాలి. నేను మామూలు దీన్ని రన్ చేస్తే లెస్ దాన్ 35 ఉన్న వాళ్ళందరికీ ఫెయిల్ అని అసైన్ చేస్తుంది. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. పాస్ అని అసైన్ చేసింది, లెస్ దాన్ 35 కాబట్టి ఫెయిల్ వచ్చింది. మరి అయితే ఇప్పుడు బిల్డ్ డేటా టేబుల్ అనే యాక్టివిటీ దేనికి పనికి వస్తుంది? అంటే మీరు డేటా టేబుల్ ఏదైనా క్రియేట్ చేద్దాం అన్నప్పుడు బిల్డ్ డేటా టేబుల్ యూజ్ చేస్తాం. ఈ బిల్డ్ డేటా టేబుల్ క్రియేట్ చేసే డేటా టేబుల్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ డేటా టేబుల్ రిలేటెడ్ బిలాంగ్స్ టు UI పాత్, అంతేనా? అప్పుడు ఆ బిల్డ్ డేటా టేబుల్ అనేది అవుట్పుట్ కూడా డేటా టేబుల్ వస్తుంది. దాన్ని రైట్ రేంజ్ అని పెట్టుకొని అక్కడ డేటా టేబుల్ ప్రొవైడ్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు కొత్త డేటా టేబుల్ అంతా ఇక్కడ క్రియేట్ చేస్తారు, రాస్తుంది వేరే షీట్ లో. రియల్ టైమ్ లో మనం బిల్డ్ డేటా టేబుల్ వాడతామండి అసలు? వాడతాం. ఎటువంటి సినారియోస్ లో మనం బిల్డ్ డేటా టేబుల్ వాడవలసి వస్తుంది? ఫర్ సపోజ్ మనకి ఎక్సెల్ ఫైల్లో ఈ రిజల్ట్ అనేది లేదు కాలం, ఓన్లీ నేమ్స్ అండ్ మార్క్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్ అనే కాలం ఎక్స్ట్రా యాడ్ చేసి అప్పుడు ఇదంతా మనం చెయ్యాలి. ఓకే. అప్పుడు అందులో నేమ్స్ మార్క్స్ రిజల్ట్ పెట్టుకొని ఈ కండిషన్స్ అన్ని పెట్టుకుంటాం మనం. ఈ కండిషన్స్ స్పెసిఫై చేసుకున్నంత
సపోజ్ ఇప్పుడు బిల్డ్ డేటా టేబుల్ యూజ్ చేయకుండా ఓన్లీ ఒక కాలం యాడ్ చేయడానికి యాడ్ కాలం కానీ వేరేగా ఏం రాయలేం మనం. అదే మీరు మల్టిపుల్ వేస్ ఉన్నాయి మనకి. యాడ్ డేటా కాలం వాడుకోవచ్చు, లేదా బిల్డ్ డేటా టేబుల్ పెట్టి ఏదైతే కాలమ్స్ ఉన్నాయో కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. అందులో అన్ని కాలమ్స్ స్పెసిఫై చేయొచ్చు. అదొక వే. యాడ్ డేటా కాలం పెట్టుకుంటే అదొక విధంగా కాలం యాడ్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి మనకి. ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ మెథడ్ యూజ్ చేసుకోవాలి. అంటే నేను యాక్చువల్గా మీరు రియల్ టైంలో వాడేది ఏది కన్వీనియంట్గా ఉంటుంది, ఏది నిజంగా అసలు సఫిస్టికేటెడ్గా ఉపయోగపడుతుంది కంపేర్ చేస్తున్నాను. ఎందుకంటే బిల్డ్ డేటా టేబుల్ ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన కాలం 1 కాలం 2 యాజ్ ఇట్ ఈస్ కాలం పేర్లు ఇవ్వాలి, మళ్ళీ దీన్ని తీసుకుని వెళ్ళి యూటిలైజ్ చేసి దీన్ని మళ్ళీ ఎక్సెల్కి రాయడం డబుల్ వర్క్ అవుతుంది కదా అని నేను. అలా లేదు, కొన్ని ప్లేసుల్లో మేము బిల్డ్ డేటా టేబుల్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే రిక్వైర్మెంట్ బట్టి, ఆ యూజ్ కేస్ బట్టి మనం కొన్ని ప్లేస్లో బిల్డ్ డేటా టేబుల్ కూడా యూజ్ చేస్తాం. అంటే మీరు అలా ప్రాక్టీస్ చేసిన యూజ్ కేసులో అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎక్కడ బిల్డ్ డేటా టేబుల్ యూజ్ చేయాలి, ఎక్కడ యాడ్ డేటా కాలం యూజ్ చేయాలి. ఓకే, మీరు ఒక్కసారి నాకు ఒక 2 సినారియోలు వేర్ బిల్డ్ డేటా టేబుల్ యూజ్ చేయాలి, ఇంకో సినారియో ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశారు, ఇంకొక సినారియో మటుకు ఓన్లీ బిల్డ్ డేటా టేబుల్ కాకపోతే ఇంక వేరే విధంగా వేరే యూజ్ చేయలేము అనే సినారియోలు ఏమైనా ఉంటే జస్ట్ నాకు ఒక్కసారి సినారియో ఇవ్వండి, నేను ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నేను అలాంటి యూజ్ కేసు ఏదైనా చూసి మీకు చెప్తాను. అటువంటి యూజ్ కేసు ఇస్తే అంటే నాకు బిల్డ్ డేటా టేబుల్ తప్పితే ఇంక వేరే ఆపరేషన్స్ యూజ్ చేయలేను అనుకున్న కావాలి అంతే. సరే, మీకు అలాంటిది ఏదైనా చూసి నీకు చెప్తాను. ఇదైతే అర్థమైంది కదా ఎలాగ అసైన్ చేయాలో? ఇది అర్థమైంది. ఇంకో మెథడ్ ఏంటంటే రైట్ సెల్ అనేది వాడతాం ఇక్కడ. ఈ అసైన్ ప్లేస్లో రైట్ సెల్ వాడాలి. రైట్ సెల్లో షీట్ నేమ్ ఇస్తారు. ఇక్కడ రేంజ్ అనేది డైనమిక్గా ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. ఫస్ట్ టైము ఈ రో పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇది అనేది C2, నెక్స్ట్ C3, అలా ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. అది అలా మనం దాన్ని పాస్ చేసుకోవాలి ఈ రేంజ్ అనేది. లేకపోతే మీరు ప్రతి టైం మాన్యువల్గా ఇవ్వాలండి. మరి మాన్యువల్గా ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది? అవి పెడతామా? లేదు, చూపిస్తాను. సి అనేది ఇచ్చేస్తాము, ఆ నెంబర్ అనేది మనకి ఇంక్రిమెంట్ అవుతుంది కదా. అవును. ఆ డేటా టేబుల్ నేమ్ ఇవ్వాలి, అవుట్పుట్ DT అనేది. అవుట్పుట్ DT కాదు, రో ఐడియా రోస్ డాట్ ఇండెక్స్ ఆఫ్, ఇక్కడ రో కదా ఇండెక్స్ అనేది, +2 ఎందుకంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ సెల్ అనేది C2 కదా. అంటే హెడర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇండెక్స్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ 0, ఫస్ట్ లో అనేది మనకి హెడర్స్ లో రాయం, ఓన్లీ C2 నుండి స్టార్ట్ చేస్తాం. అందుకు మనం ఇక్కడ ఇలా పెట్టుకోవాలి +2. దీన్ని మళ్ళీ ఇక్కడ రేంజ్ అనేది మనం స్ట్రింగ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీన్ని .toString కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇది నేమింగ్ కన్వెన్షన్. సి ఫస్ట్ టైం అనేది ఇండెక్స్ అనేది రో ఇండెక్స్ ఆఫ్ రో అంటే 0, ఇది 0 + 2 అంటే C2 అయ్యింది ఫస్ట్ టైం. నెక్స్ట్ ఐటరేషన్లో రో విల్ బి 1, C1 + 2 C3 రేంజ్. అంటే ఇది అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అర్థం అవుతుంది మామూలుగా ఈ మెథడ్స్ అనేవి. అర్థమైంది. కాకపోతే ఏంటంటే నేను చూస్తుంది ఏ మెథడ్ దీని ఫార్మాట్ ఎలా ఉందో, సింటాక్స్ ఎలా ఉందో చూస్తున్నాను మెయిన్ గా. ఇవన్నీ VB.NET సింటాక్స్ మామూలుగా. ఇది అవుట్పుట్ DT అనేది డేటా టేబుల్ నేమ్ .rows, మొత్తం ఎన్ని రోస్ ఉన్న రోస్ ఇండెక్స్ ఆఫ్, ఇక్కడ ఫర్ ఈచ్ రో వాడాం కదా ఆ రో. ఫస్ట్ ఐటరేషన్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది కదా. అవునండి. ఇండెక్స్ ఆఫ్ రో అంటే 0 వస్తుంది, 0 + 2. అదే మనకి హెడర్స్ లేవు, ఆ హెడర్స్ లేనప్పుడు +1 పెట్టుకుంటాం, ఇక్కడ 1 అవుతుంది. ఓకే, సో ప్రతి ఐటరేషన్ అవుతున్నప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. చెప్పండి. ఫర్ ఈచ్ లో ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అయిపోతూ ఉంటుంది అది ఇంకా. అవునంతే,
ఇంకా మనం వేరేగా వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆటోమేటిక్గా ఇది ఆ ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేయక్కర్లేదు మనం. ఏదో ఎర్రర్ చూపిస్తుంది ఇంకా స్టిల్. అవును, ఇక్కడ వాల్యూ ప్రొవైడ్ చేయలేదు కదా, నేను ఇక్కడ ఫెయిల్ అని ప్రొవైడ్ చేయాలి. ఓకే ఓకే. ఇది అనేది షీట్ 4. సేమ్ ఇదే దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని ఇందులో పాస్ ప్రొవైడ్ చేస్తాను అంతే. ఇదొక మెథడ్, డైరెక్ట్ రైట్ ఇదొక వే. అసైన్ అక్కర్లేదు ఇంకా. ఇక్కడైతే ఇందులో ఏమవుతుందంటే ఇండివిజువల్ 1 by 1 సెల్ రాస్తుంది మనకి ఇక్కడ కంటెంట్ రైట్ సెల్. మనం అక్కడ ఇంకోటి మనం ముందు చేసింది ఏంటంటే అసైన్ చేసుకొని లాస్ట్ లో మొత్తం ఎట్ ఏ టైం అంత డేటా అంతా రాస్తాం, ఒకేసారి రాస్తుంది ఇది. ఇది మామూలు బెస్ట్ ప్రాక్టీసెస్. ఇండివిజువల్ సెల్ రాసే బదులు మొత్తం డేటా అంతా ఒకేసారి రాస్తాం. ఓకే ఓకే ఓకే. రైట్ సెల్ అనేది ప్రతిసారి ఎక్సెల్ ఫైల్లో కంటెంట్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తుంది, రాస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో లూప్ ఐటరేట్ అవుతుంది మళ్ళీ. అంటే మల్టిపుల్ టైమ్స్ సేమ్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది మనం. అర్థమైంది. కనీసం మీకు అర్థమైంది ఇంకో మెథడ్? అర్థమైంది. అంటే కాకపోతే కొంచెం ఇంకా నేను కొంచెం ఆ మెథడ్స్ అలా ప్రాక్టీస్ చేస్తే తెలుస్తాయి మామూలు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని చెప్తాను, లేకపోతే కాల్ క్లోజ్ చేస్తాను. నాకు 10 కాల్ ఉంది మళ్ళీ. ఇవి ఎక్సెల్. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏమో ప్రెజెంట్ అయితే చూద్దాం.